ఈ స్టూడెంట్స్కి అప్కమింగ్ రిజల్ట్స్ ఎవరైతే వస్తున్నాయో, చదువుకుంటున్నారు ఆస్పైరింగ్ వాళ్ళు, వాళ్ళ కెరీర్లో ఏదో లెవెల్లో సెట్ అవుదాం అనుకుంటారు, బట్ అందరి కేసెస్లో అది అవ్వకపోవచ్చు. సో వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇద్దాం సార్? ఇంకా చాలా కాంప్లికేట్ అయిన ఒక సబ్జెక్ట్. అంటే వెన్ వీ కంపేర్, ఐ డోంట్ నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై థింగ్స్. అంటే నాకు 10th క్లాస్లో 72% అండి. ఓకే, అది గొప్ప. ఇప్పుడు 99.2 వచ్చి వాడు 3 ఎక్స్పెక్ట్ చేసి 2 వచ్చినా కూడా డిసప్పాయింట్మెంట్. ఎందుకు మారింది? సో వి డోంట్ నో, దెర్ ఆర్ మెనీ రీజన్స్. సరే, ఆ కాంపిటీషనో లేకపోతే ఇంకేదో. అంటే ఒక సక్సెస్ స్టోరీని ఇది సపోజ్ యూనో లైక్ ఐఐటిలో ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు నా గూగుల్ CEO అయ్యాడు, ఆర్ మైక్రోసాఫ్ట్ CEO అయ్యారు, ఆర్ ఇంకో పెద్ద కంపెనీకి CEO అయ్యారు. సో ఐఐటి ఆయన ఒక్కడిని చూపించేసి మొత్తం ఎంతమంది పాపులేషన్ ఉన్నారో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఎంపీసీ తీసుకొని, సో అదొక గోల్ లాగా పెట్టేసి ఉన్న ఒక 100 సీట్లకి 1,00,000 మంది రాస్తే వచ్చే కాంపిటీషన్, అందరికీ అది కావాలనిపిస్తే పాసిబిలిటీ ఉందా? అవ్వదు. మరి అది పేరెంట్స్కి అర్థం కావాలా, స్టూడెంట్స్కి అర్థం కావాలా, లేకపోతే ఈ కాలేజ్ వాళ్ళకి అర్థం కావాలా? అండ్ ఒకటే ఎబిలిటీ అందరికీ ఎలా ఉంటుంది? ఉండదు సార్, వీఆర్ యూనిక్. సేమ్ అదే ఇండివిజువలైజేషన్. అసలు పేరెంట్స్ ఇంట్లోంచే వాళ్ళే అక్కడైతే చిన్నప్పటి నుంచే పెంచే విధానమే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి ఏమి ఇష్టం ఉంది, ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టం. చాలామంది నాకు పేషెంట్స్ వస్తారు, యంగ్ గర్ల్స్, పాపం వాళ్ళకి ఆ PCOD అని ఇంకేదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చాలామంది పిల్లలు వస్తారు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 10th స్టార్ట్ అవుతుంది. ఓకే, టార్గెట్స్ ఉంటాయి, నువ్వు 10 out of 10 తీసుకురావాలి. ఆర్ స్టూడెంటే ఫీల్ అవుతుండొచ్చు, పేరెంట్స్ లేకున్నా కూడా. సో ఇది ఒక మెంటాలిటీస్. అంటే మైండ్ ఏం చేస్తుందంటే ఏదన్నా ఫిక్స్ చేస్తే దాన్ని అచీవ్ చేసే క్రమంలో ఆ స్ట్రెస్కి గురయ్యి అవ్వకపోతే, సో ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ అని ఎందుకన్నా అంటే ప్రతి దానికి ఒక ఎమోషన్ ఉంటుంది. అనుకున్నా జరగకపోతే ఏమైతే డిసప్పాయింట్మెంట్. ప్లాన్ బి ఉండాలంటారు. ఖచ్చితంగా ప్లాన్ బి ఉండాలి, ఖచ్చితంగా ప్లాన్ బి ఉండాలి. అది కాకపోతే మహా అయితే ఏమవుతుంది అనుకోవాలి, అంతే. సరే, అందరికి నేను మీకు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. 100 IIT సీట్లు ఉన్నాయి, 1,00,000 మంది రాస్తే ఏం పాసిబిలిటీ? అంతే అండి. సో అది అర్థం కావాలి వాళ్ళకి, మనకే అర్థం కావాలి. ట్రై చేద్దాం, మన ఎఫర్ట్స్ పెడదాం, దాంట్లో సక్సెస్ అయిదాం. అవ్వకపోతే నో ప్రాబ్లం, ఫైన్, విల్ ట్రై అగైన్ ఆర్ విల్ చూస్ ఎ డిఫరెంట్ రూట్.